ఇప్పుడు దేవా నీ నామం పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచుకో అంటే దేవుడు కదులుతాడు. అలాగే నీ రాజ్యం రావాలి, రాజ్యం రావాలి, దేవుని రాజ్యం విస్తరించాలి, అది మన ప్రార్థన అయి ఉండాలి. నేను ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఆయన రాజ్య విస్తరణ కొరకు రోజు అడుగుతా. అందుకే ప్రతి నెల మనం చూస్తూ ఉన్నాం, వందలాది మంది రక్షించబడతా ఉన్నారు. ఆయన రాజ్యం విస్తరించడం అంటే ఏంటి? అన్యజనుల్ని దేవుడు దర్శించాలి, వారి మనోనేత్రాలు వెలిగించాలి, వారి జీవితాల్లో కార్యాలు జరిగించాలి, వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. అప్పుడే కదా దేవుని రాజ్యం వచ్చేది, దేవుని రాజ్యం విస్తరించేది. ఆమేన్. మరి ఇది జరగాలంటే మనం ప్రార్థన చేయాలి. మరి నన్ను దర్శించేదానికి ముందు ఎవరు ప్రార్థన చేశారో, ఏ తల్లి ప్రార్థన చేసిందో, ఏ ప్రార్థనను ఆధారం చేసుకొని నన్ను దర్శించాడో మరి 2002లో. మరి నేనైతే ఏం ప్రార్థనలు చేయలే, నాకు తెలియదుగా అసలు యేసుప్రభు గురించి. ఎవరన్నా చెప్పినా వినే రకం కాదుగా మనం. ఇప్పుడు నాకు ఎవరన్నా యేసుప్రభు గురించి చెప్పడానికి ట్రై చేస్తే, ఒక ఆయన పాప ఒకసారి ట్రై చేశాడు నాకు యేసుప్రభు గురించి చెప్పడానికి. నేను ఆయనకు బ్రహ్మంగారి గురించి చెప్పా. ఆయన కాసేపు మాట్లాడా, ఈ మండిగట్టం ఇది ఇన్ని రకం కాదని వెళ్ళిపోయాడు. నిజం, వినను, ఎవడన్నా చెప్పినా వినను. పోయి నాకంటూ నాకు తెలుసా, తెలియచావదు. అలాంటి బతుకది. అట్లాంటోడు ఇట్లా ఎట్ట తిరిగాడు? డౌట్ లేదు, దేవుడే దర్శించాడు. ఎలా దర్శించగలిగాడు దేవుడు? ఏ తల్లి ప్రార్థన చేసిందో, ఏ తండ్రి ప్రార్థన చేశాడో, ఏ మహానుభావుడు ప్రార్థన చేశాడో, నా కోసం ఎవరు చేతులు ఎత్తారో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో నాయన నీ సేవకులను లేవనెత్తు, నీ పాత్రను లేవనెత్తని పరిశుద్ధుల విజ్ఞాపన ఎలా జరిగిందో, ప్రార్థన ఎలా జరిగిందో, ఏ ప్రార్థనను ఆధారం చేసుకుని నన్ను దర్శించాడో మహారాజు, మొత్తానికి దర్శించాడు. ఒట్టికైతే కాదు, ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకునే దర్శిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మీరందరూ రక్షించబడ్డారంటే మీకోసం ఎవరు మొరపెట్టారో, లేకపోతే మీరు అంత తేలిగ్గా మారే రకాలా? మిడిమేళంగా నడమంత్రంగా టూరేగారో మీరు దేవుని ఎరకముందు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హల్లెలూయా ప్రభువా స్తోత్రం నాయన స్తోత్రం అనుకుంటూ తిరుగుతున్నారు. అంతకుముందు ఎట్టున్నారో? మీ మార్పు కోసం ఎవరు కన్నీరు విడిచారు. మొత్తానికి ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకోకుండా దేవుడు దిగి రావడానికి లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయాలా లేదా మనం? ప్రార్థన అంటే ఏంది? మనకున్న సమస్యలన్నీ తీర్చమని దేవుని అడగటమా? దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి మనం కోరుకొనుట ఏ ప్రార్థన, అది దాని అసలు అర్థం. అదే ప్రార్థన నేర్పు ప్రభువా అని శిష్యులు అడిగితే అయ్యే ముందు చెప్పింది ప్రభు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అని మీరు కోరుకోండి అన్నాడు. తర్వాత మీకు కావలసిన ఆహారం అడగండి, తర్వాత క్షమించమని కోరుకోండి, మీరు కూడా ఇతరులను క్షమించండి, తర్వాత దుష్టుడి చేతిలో పడకుండా తప్పించమని కోరుకోండి. నేను 3 సంగతులు చెప్పాడు. రాజ్యము మహిమ ఘనత సమస్తము దేవుని గనుక ఆయనకి ఇవ్వండి, ఆయనకి చెల్లించండి ఆయనకి అని చెప్పాడు. కాబట్టి ప్రార్థన అనగా దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరునట్లు మనం కోరుటయే ప్రార్థన. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను. రైట్, వెళ్ళి మోకాళ్ళు వేస్తావు. మనోళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కదా, మనోళ్ళ ప్రార్థన ఏందో నేను చెప్తా. నేను ఇప్పుడు భక్త సింగ్ గారు ప్రార్థన చేశాడు, సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేశాడు, దేవదాసయ్య గారు ప్రార్థన చేశాడు, వీళ్ళు రోజులు చేశారు, గంటలు చేశారు, నెలలు చేశారు, సంవత్సరాలు చేశారు అని చెప్పుకుంటా ఉంటే ఎంతసేపు ఏం చేశారా అనిపించింది నాకు స్టార్టింగ్లో. ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, పోతాను, మోకాళ్ళు వేస్తాను, కావాల్సినవన్నీ అడుక్కుంటాను, లేచి వస్తాను, మొత్తం కలిపి ఒక అరగంట కూడా పట్టదు. మరి భక్త సింగ్ గారు నైట్ మోకాళ్ళు వేస్తే తెల్లవారిందాకా మోకాళ్ళ మీద నుంచి దిగకుండా
ఆయన ప్రార్థనలోనే ఉన్నాడని ఒక భక్తుడు రాశాడు. అది చదివాను నేను, నాకు ఆశ్చర్యం కలిగింది. అంతసేపు ఏం చేసి ఉంటాడబ్బా? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి అని మిమ్మల్ని వదిలేను అనుకో, ఇప్పుడు కాసేపు ప్రార్థన చేసుకోండి అని వదిలేశాను అనుకో మిమ్మల్ని, నాకు తెలిసి గ్యారంటీ చెప్తాను నేను, 10 నిమిషాల్లో మొత్తం మోకాళ్ళ మీద నుంచి లేకపోతే అప్పుడు అడగండి. ఎందుకు? నువ్వు అడగాలనుకున్నవన్నీ 10 నిమిషాలు అయిపోతాయి. ఏం అడుగుతావు? మహా అడిగితే ఆరోగ్యం బాగలేకపోతే స్వస్థపరచమని అడుగుతావు. పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అయ్యేటట్టు చేయ, మంచి సంబంధాలు దాయా, లేకపోతే ఎవడో ఫలానా ఆఫీసర్ దాయా, లేకపోతే ఫలానా అబ్బాయి దా, లేకపోతే ఫలానా అడుగుతావు. అయిపోయింది పిల్లల పెళ్ళిళ్ళు, రోగం, ఆ అప్పులు ఉన్నాయనుకో, ప్రభా ఫలానోడికి ఇంత వేయాలి, ఫలానోడికి ఇంత వేయాలి, ఫలానోడికి ఇంత, ప్రభా యేసు నామములో అవన్నీ తీర్చేయి ప్రభా. అయిపోయింది, అప్పులు కూడా అయిపోయినాయి. ఇంకేం అడుగుతావు అండి? ఇల్లు కట్టుకుంటున్నావు అనుకో, ప్రభా స్లాబ్ మట్టం అయింది నాయన, స్లాబ్ వేయించు ప్రభా అయ్యా అని అడుగుతావు. స్లాబ్ పడింది, ఇంకేం అడుగుతావు? ఇప్పుడు మోకాళ్ళుని ఇప్పుడు మనం కనీసం ఒక పావు గంట వచ్చేటట్టు ప్రార్థన ఏముంది మనకు చెప్పండి. ఒక పావు గంట ప్రార్థన ఏముంది? ప్రార్థన అంటే ఇంత టైమే పట్టిద్ది. వాళ్ళు అసలు నైట్ మోకాళ్ళు వేసి తెల్లారిందాక ఏం చేశారమ్మా? నాకు అర్థం కాదు. ఆయన బతికిలేడు, లేకపోతే అడుగుతును పోయి, అయ్యా భక్తి సింగ్ గారు, మీరు వెళ్ళిపోయేటప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకోలేదు అయ్యా భక్తి సింగ్ గారు. ఒకవేళ నేను రక్షింపబడే నాటికి నువ్వు గాను ఉన్నట్టయితే ఇప్పుడు కానీ నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని అడిగేవాడిని అయ్యా. తెల్లార్దులు ఏం ప్రార్థన చేసావు? అవసరమైతే నీతో ప్రార్థనలో గడిపి ఉండేవాడిని అయ్యా. ఏం చేసావయ్యా అంతసేటు ప్రార్థన? నేను చెప్పనా? ఏం అడుగుంటారో చెప్పనా? వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థనలో వాళ్ళ కోసం వాళ్ళు అడిగింది లేదు. ప్రార్థనకి వెళ్తున్నాను, నన్ను ఎవరు కదిలించొద్దు అని వాళ్ళు మోకాళ్ళ మీదకి వెళ్ళి తమ కోసం తాము అడిగింది లేదు. దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి ఏవి అవసరమై ఉన్నవో వాటిని అడిగారు, ఏవి అవరోధాలుగా ఉన్నవో వాటిని తొలగించమని కోరారు. ఆయన రాజ్య విస్తరణకు ఏ ప్రాంతాలు ఎలా ప్రభావితం కావాలో వాళ్ళు ప్రార్థనలో గోజాడారు. ఏ ప్రాంతాలు ప్రభావితం అవ్వాలి, ఎన్ని రకాలుగా ప్రభావితం అవ్వాలి, మనుషులు ఎలా ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎలా అయిపోతున్నారు, వాళ్ళు ఎలా బాగుపడాలి, అనేక మంది మనుషులను గుర్తు చేసుకున్నారు. వ్యభిచార వృత్తిలో అనేక మంది బతుకుతున్నారు, వాళ్ళు అందులోనే నశించిపోతున్నారు. ప్రభువా, వాళ్ళ సంగతి ఏమిటి నాయన? వాళ్ళని ఎలా దర్శిస్తావు నాయన? వాళ్ళతో మాట్లాడినాయన, వాళ్ళ జీవితాలు ప్రభావితం చేయనాయన. వ్యభిచార వృత్తిని వాళ్ళు జీవనోపాధిగా పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఆ పరిస్థితుల్లోంచి వాళ్ళని బయటికి తీసుకొని రా ప్రభువా. వాళ్ళకి బ్రతుకు తెరువు చూపించు ప్రభువా నాయన. వాళ్ళు చేసే హేయమైన క్రియల నుంచి ప్రజల్ని మళ్ళించు ప్రభువా అని సభ్య సమాజంలో వారు చూసినటువంటి సంగతులన్నిటి గురించి దేవుణ్ణి కదలమని ఏకరువు పెట్టారు, విజ్ఞాపన చేశారు, ప్రార్థన చేశారు, యాచించారు. వాళ్ళ కోసం వాళ్ళేం పెద్దగా అడిగింది లేదు. సంఘం స్థాపిస్తే సంఘం కోసం, సంఘంలో సభ్యుల కోసం, సేవకుల కోసం, పరిచారకుల కోసం, పని ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించడం కోసం, ఆల్రెడీ వ్యాపించినటువంటి సంఘాల కోసం, సేవకుల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం, వాళ్ళ సాక్ష్యాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, రాష్ట్రాల కోసం, జిల్లాల కోసం, మండలాల కోసం, గ్రామాల కోసం, దేశాల కోసం. మరి అన్నిట్లో మరి దేవుడు గదిలి పనిచేయాలి. అన్నిట్లో దేవుడు గదిలి పనిచేయాలంటే అన్నిటి కోసం ప్రార్థించే వాళ్ళు కావాలి. ప్రార్థించాలి. మనం అనుకుంటాం మనం చేసే ప్రార్థనలు నిజంగా దేవుడు విని అవన్నీ చేస్తాడంటావా అని. రేపు నువ్వు తెల్లముఖం వేసుకొని చూడకపోతే అప్పుడు అడుగు. రేపు అక్కడ దేవుని ముందుకు పోయినప్పుడు తెల్లముఖం వేసుకొని చూస్తావు. ఎందుకు తెలుసా? నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని దేవుడు కార్యాలు చేసి ఉంటాడు. నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని
నువ్వు అడిగిన వాటిని, నువ్వు ప్రార్థించిన వాటిని ఆధారం చేసుకొని దేవుడు కార్యాలు నెరవేర్చుంటాడు. ఇదిగో ఇన్నిసార్లు ఇన్ని సంగతుల గురించి ప్రార్థన చేశావు కదా, అదిగో వాటన్నిటిని ఇలా నెరవేర్చాను, ఇదిగో నీకు బహుమానం అంటాడు. వామ్మ ప్రభువా, ఇవన్నీ వింటున్నా, ఈ ప్రార్థనలన్నీ తీసుకున్నా, ఇవన్నీ రాసుకున్నా, వీటన్నిటిని ఉపయోగించుకొని నీ పని జరిగించా. అయ్యా చేశానే కానీ నువ్వు వింటున్నావో వింటలేదు అనుమానం వచ్చి ఒక్కోసారి డౌట్ పడ్డాను ఏసయ్యా. అయ్యా చేశాను కానీ అసలు నువ్వు తీసుకుంటావా అని అనుకున్నానయ్యా. ఇవన్నీ నీ దాకా వస్తాయా అనుకున్నానయ్యా. పిచ్చిదాన్ని, పిచ్చోడిని. ప్రభా, నా ప్రార్థనలన్నీ చేరినాయా? ఫలానా వ్యక్తి ఫలానా గ్రామం కోసం చేసావు కదా కుమారుడా, నువ్వు ఫలానా గ్రామం కోసం ఇదిగో ఇన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసావు కదా ఆ గ్రామ రక్షణ కోసం. ఇదిగో ఆ ప్రార్థనలు విని ఇదిగో ఇతన్ని లేపి ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాను. ఫలానా ప్రాంతం కోసం ఫలానా ప్రాంతం పట్టబడాలని చేసావుగా నా కుమారి, ఫలానా గ్రామం రక్షింపబడాలని చేసావుగమ్మా. చాలా ప్రార్థనలు చేసావు, కన్నీళ్ళు గార్చి అదిగో కన్నీళ్ళు ఈ బుడ్డిలో దాచిపెట్టాను. అదిగో ఆ ప్రార్థనలన్నీ విని ఆ గ్రామంలోనే ఒకరిని దర్శించాను. అతడు లేచి ఇదిగో ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాడు. ఇదిగో వీళ్ళందరి రక్షణ ఫలంలో నీకు భాగం ఉందమ్మా, నీ ప్రార్థన ఉంది, ఇదిగో బహుమానం అంటాడు. రేపు తెల్ల మొఖం వేసుకొని చూస్తావు నువ్వు. ఎందుకో తెలుసా, ఎట్లా ఉందని నీకు క్లారిటీ ఉంటే నువ్వు తెంపు లేకుండా ప్రార్థన చేస్తావు. కానీ మనకే నమ్మకం లేక ఏదో చేయకపోతే నేను ఫీల్ అవుతానని కొంతమంది చేస్తుంటారు. మళ్ళీ శాలేమన్న అడుగుతాడు, ప్రార్థన చేస్తున్నావా అంటాడు. చేయట్లేదు అన్నయ్య అంటే ఫీల్ అవుతాడు. ఎందుకు? కాస్త కూతో చేస్తే ఎప్పుడన్నా అడిగాడు అనుకో, ఏమ్మా ప్రార్థన చేస్తున్నావా అన్నాడు అనుకో, చేస్తున్నాను అన్నయ్య అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అని కొంతమంది పాప నా ఆనందం కోసం చేస్తుంటారు ప్రార్థన. ప్రార్థన టవర్లు జరుపుతూ ఉంటారు కొంతమంది. ప్రార్థన టవర్లు డైలీ నేను మొన్న మధ్యరాత్రి వచ్చి చూసా. మధ్యరాత్రి వచ్చాను, దాదాపు 2 లేచి వచ్చా. 2 చూస్తే ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా ఆనందం కలిగింది. ఎంతసేపు చేస్తారని కూర్చున్నా అక్కడ. అసలు వీళ్ళు ఎంతసేపు చేస్తారని 3:30 దగ్గర 3:30 దాకా వాళ్ళు ఎప్పటి నుంచి 12 కాడ నుంచి కూర్చున్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరి ఎన్ని సంగతులు విజ్ఞాపన చేశారో, ఏ సంగతులు విజ్ఞాపన చేశారో, ఏ విషయాల కోసం ప్రార్థన చేశారో మెట్టికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో మనం అడిగేవన్నీ కూడా దేవుని సన్నిధిలో రాయబడతాయి, జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి. కొర్నేలి ప్రార్థించాడు. దోతొచ్చి చెప్పాడు, కొర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలోకి చేరినవయ్యా. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి నన్ను పంపాడయ్యా. నువ్వు అడిగావుగా, దేవా నీవెవరివి, నిన్ను ఎలా తెలుసుకోగలను, నేను ఎలా రక్షింపబడగలను, నా ఆత్మ ఎలా విమోచింపబడుతుంది, నాకు దిక్కేమిటి అని అడిగావుగా కొర్నేలి. నీ ఆత్మ రక్షణార్థమ ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు నీకు చెప్పడానికి నిర్ణయించబడిన వాడు సీమోను పేతురు. అతడు యొప్పేలో దిగున్నాడు. చర్మకారుడైన సీమోను అనువాని ఇంట పేతురు అనేవాడు దిగున్నాడు. అక్కడికి మనుషుల్ని పంపించి ఆ సీమోను పేతురుని రప్పించుకో, ఏ మాటల చేత నీవు రక్షణ పొందుతావో ఆ మాటలు అతడు చెప్తాడు. నువ్వు అడిగావుగా, ప్రార్థన చేసావుగా, వచ్చింది అక్కడికి. నీకు రక్షకుడిని పరిచయం చేసే వ్యక్తి అక్కడ ఉన్నాడు, అతన్ని పిలిపించుకో, అతను చెప్తాడని ప్రార్థనకు జవాబిచ్చి వెళ్ళాడు. నా ప్రియమైన చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, నీకు వందనాలు చేసి ప్రేమతో చెప్తున్నా, ఆశువుగా మనం చేసే ప్రార్థనలు సైతం దేవుడి దగ్గరికి పోతాయి. పోవు అనుకోవద్దు. దేవుడు వాటిని తీసుకోడు అనుకోవద్దు, వాటిని వినడు అనుకోవద్దు. నేను ఎక్కడ కూర్చొని ఏదో మొత్తుకుంటున్నాను కానీ దేవుడి దగ్గరికి చేరతాయి అంటావా అనుకోవద్దు. నీ ప్రార్థన వినబడింది అన్నాడు. కొర్నేలి నీ ప్రార్థన వినబడింది. హిజ్కియా నీ ప్రార్థన వినబడింది. జకర్యా నీ ప్రార్థన వినబడింది. దానియేలు నీ ప్రార్థన వినబడింది.
నా సోదరి, నీ ప్రార్థన కూడా వినబడింది అక్కడ. నా సోదరుడా, నీ ప్రార్థన కూడా వినబడింది, అంతేకాదు రాయబడింది. గుర్తుపెట్టుకో. ప్రార్థనలు చేసి మనం మర్చిపోతామేమో కానీ మన ప్రార్థనలను తన యొద్దకు తీసుకున్న దేవుడు ససేమిరా వాటిని మర్చిపోడు. మర్చిపోడు 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 మర్చిపోడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. కొంతమందికి అసలు నాకు ప్రార్థన చేయటమే రాదు అంటారు. నేను ఇప్పుడు చెబుతున్నాగా, ప్రార్థన చేయటం రాదా? దేవుని సంకల్పం భూమి మీద నెరవేరునట్లు అన్ని విషయములు మనం కోరుట ఏ ప్రార్థన. ప్రార్థనలు వినపడతాయా లేవా? ఎక్కడ? ఖచ్చితంగా వినపడతాయి, డౌట్ పెట్టుకోవద్దు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు నిశ్చయముగా దొరుకును, అనుగ్రహింపబడును. కాబట్టి ప్రియులారా, అనేక సంగతుల కోసం మనం ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ మనం ఏదన్నా క్లిష్ట స్థితిలో ఉంటే మన గురించి మనం చేసేది యాచన. వ్యక్తిగతంగా మన కోసం మనం చేసేది యాచన. అది మూడవది. ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, మనకు కావాల్సిన దాన్ని మనం అడిగి పొందుకొనుట. అడుగుట అన్నా యాచించుట అన్నా ఒకటే. అడుక్కునే వ్యక్తిని అడుక్కునేవాడు అంటారు, లేదా యాచకుడు అని కూడా అంటారు. యాచన అన్నా అడుగుట అన్నా అర్థమైందమ్మా? మూడో మాటకు వచ్చానమ్మా, రెండో మాట దాటి మూడో మాటకు వచ్చాను. విజ్ఞాపన అంటే అర్థం చెప్పాను, ఇతరుల కోసం మనం చేయున్నది. ప్రార్థన అంటే అర్థం చెప్పాను, దేవుడి సంకల్పాలు భూమి మీద నెరవేరటం కోసం మనం దేవుని అడుగుటయే ప్రార్థన. మూడవది యాచన అమ్మ. యాచన అంటే వ్యక్తిగతంగా మన పర్సనల్ మనం దేవుని అడుక్కునుట, అది యాచన. భిక్షగాడిని ఏమంటామండి? అడుక్కునేవాడు అంటాం. రెండవది యాచకుడు అంటాం. మూడవది భిక్షగాడు. అవునా? 3 పేర్లు. అందులో అడుక్కునేవాడు ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు యాచన, అడుగుట. మనకు కావాల్సినవేవో దేవునిని అడుగుట. మీకు తెలుసా, మనందరం భిక్షగాళ్ళ పాత్ర పోషించిన వాళ్ళనే. మీరు కూడా భిక్షగాళ్లే గతంలో. తెలుసా మీకు? తెలుసా? ఎలాగో నేను చెబుతా. 5 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి మాట్లాడటం నేర్చుకుంటాం, ఫ్యామిలీతో సంభాషించడం నేర్చుకుంటాం. ఇక పెన్సిల్ దగ్గర నుంచి, పుస్తకం దగ్గర నుంచి, స్కూల్ ఫీజు దగ్గర నుంచి, కొనుక్కొని తినడానికి దగ్గర నుంచి అడుక్కునే బతికేగా మంది. అమ్మా రూపాయి, నానా రూపాయి. అమ్మా ధర్మం చేయి, అయ్యా ధర్మం చేయి. మీరు అడుక్కోలేదా? ఎంతమంది అడుక్కున్నారు తల్లిదండ్రులు? అడిగి తీసుకున్నావా, లేకపోతే డిమాండ్గా లాక్కున్నావా? మర్యాదగా డిమాండ్గా జేబులో చేపెడితే వాళ్ళ చేయి ఆడుంటుంది, చెంప మీద ఉంటుంది. మళ్ళీ మామూలు భిక్షాటన కూడా కాదు, మళ్ళా దీర్ఘ భిక్షాటన. నాయన
సేమ్ ఇంటి ముందు ఉన్నవాడు పిలిచిన పిలుపుకి ఇంట్లో మనం పిలిచే పిలుపుకి తేడా ఉండదు. అమ్మా ధర్మం చేయ అమ్మా అమ్మా అని బయట. సో యాచన అది వ్యక్తిగతంగా మనల్ని గూర్చి, మన సమస్యలను గూర్చి మనల్ని దేవుని అడుగుట, అది కూడా చేయొచ్చు. 4వది కృతజ్ఞతాస్తుతులు. 4వ మాట ఏంటండి? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ కృతజ్ఞతాస్తుతులు అనేది కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. ఇప్పుడు యాచన అనేది చెప్పాను, వ్యక్తిగతంగా మన కోసం మనం అడుగునది యాచన. 4వది కృతజ్ఞతలు. అంటే ఆల్రెడీ మనం ప్రార్థించినప్పుడు, మనం విజ్ఞాపన చేసినప్పుడు, మనం యాచించినప్పుడు ఆల్రెడీ కొన్ని కార్యాలు చేశాడు దేవుడు. వాటిని బట్టి కృతజ్ఞతలు చెప్పుట, చెయ్యబోతున్న దాన్ని బట్టి. కొన్ని అడిగాము, రిజల్ట్ వచ్చింది. కొన్ని అడిగాము, ఇంకా రిజల్ట్ రాలా. కొన్ని చేశాడు, కొన్ని చేయబోతున్నాడు. చేసిన వాటిని బట్టి, పొందిన మేలును బట్టి కృతజ్ఞతతో కృతజ్ఞత చెల్లించుట. 2వది మనం అడిగాం, చెయ్యబోతున్నాడు. ఆ చెయ్యబోయే దాన్ని బట్టి ముందే విశ్వాసంతో స్తుతించుట. నేను ఇందాక ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీ బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో నీ పాదాల చెంతకు వచ్చారు, నీ బిడ్డల్ని దర్శించు, వారితో మాట్లాడు, నాతో మాట్లాడు, ఉపదేశాన్ని అడ్డగించే దుష్టశక్తులను బంధించు, యేసు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి స్తుతిస్తున్నాము తండ్రి అన్నాను. ప్రసంగం కాకముందే స్తుతి అయిపోయింది. ప్రసంగం ఇంకా పూర్తి కాల, మొదలుపెట్టా. కానీ ప్రసంగ ప్రారంభంలోనే దేవుడు మాట్లాడినందుకు విశ్వాసంతో దేవుని కృతజ్ఞతలు చెల్లించేసి. గొప్ప విశ్వాసం అంటే కార్యం జరిగిన తర్వాత స్తుతించేది కాదు, కార్యం జరగక మునిపే కృతజ్ఞతలు చెప్పేది గొప్ప విశ్వాసం. లాజరు బయటికి రాని లాజర్ను పిలవక ముందు యేసయ్య ఏమన్నాడో తెలుసా? తండ్రి, నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా నువ్వు వింటున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ వినుచున్నావు, నీ కృతజ్ఞతలు. ముందు థ్యాంక్స్ చెప్పేశాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. అది 41 అట చూడు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఒక మాట, అసలు ఏం మనవి చేశాడండి? అదే వింత. అండర్లైన్ చేయండి దాన్ని. తేలిక మాట కాదు. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అసలు ఏం మనవి చేశాడు? ఏం మనవి చేయలేదుగా. ఏమైనా చేశాడా? మనవి ఏమైనా చేశాడా? అక్కడ చూడండి, ఏమైనా చేశాడేం? పైకి చదవండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసును కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదుగో, అసలు ఇంకా మనవి ఏం చేయలే. కానీ మనవి చెయ్యక మునిపే నా మనవి వినినందున ముందే తండ్రిని కార్నర్ చేసి పెట్టేస్తున్నాడు. నేను అందుకే ఏదన్నా చూసి ఇక లాభం లేదనుకుంటే, ప్రభా ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెబుతా. ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి, ఇది అయ్యా అని అడగను. ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. అప్పులు తీర్చయ్యా, అయ్యా తీర్చయ్యా, అయ్యా తీర్చయ్యా కాదు. ఏ సునామంలో నాయన అవన్నీ కూడా తీసేసినందుకు స్తోత్రం ప్రభువా, తీర్చేసినందుకు స్తోత్రం, తొలగించినందుకు, దరిద్రం వదిలించినందుకు స్తోత్రం ప్రభు. హల్లెలూయా.
విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు చేసిన వాటిని బట్టి కృతజ్ఞతతో చెల్లించుటయే కాదు, చెయ్యబోతున్న కార్యాలను దేవుడు నిశ్చయంగా చేస్తాడని నమ్మితేనే స్తుతించగలం. హల్లెలూయా. దీనికి మీకు రెండవ రుజువు అపోస్తలుల దగ్గర చూపిస్తా. ఇక్కడ యేసయ్య ఇంకా చచ్చిపోయిన లాజరుని లేపలేదు, కానీ తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు. ఇంకా మనవి చేయలే, కానీ ముందే చెప్పేశాడు వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. అది కీలకమైన మాట. రెండవది, అపోస్తల కార్యంలో పౌలు శీలలో చెరసాల్లో వేయబడ్డ సన్నివేశాన్ని మీరు చూసినట్లయితే చూడండి ఒకసారి. పౌలు శీలలో 16వ అధ్యాయం, అపోస్తల కార్యం 16వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువు, లేకపోతే 23వ వచనం నుంచి చదువు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఓకేనా ఏమండి? పౌలు శీలలు ఏమంటే నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందా? మీరు అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారా, లేకపోతే ఏమన్నా ఎటన్నా సంచారం చేస్తున్నారా? ఎంతమంది లైన్లో ఉన్నారు? ఎన్నేళ్ళు? 3 అన్నారు. ఎవరు 3 అన్నారు? ఎవరు? ఇప్పుడు చెప్పండి. రైట్, ఇప్పుడు వచ్చారు లైన్లో. ఇందాక 2 చూపితే 3 అన్నారు. ఎటో వెళ్ళవాకండి. మీరు ఎటన్నా వెళ్ళారనుకో, నాకు బోల్డ్ అంత పని ఉంది, నేను కూడా లేచి ఎటో ఒకటి వెళ్తా. మీరు ఇటే ఏడే ఉండండి. పౌలు శీలలు ఖైదీలుగా జైల్లో వేయబడ్డారు. జైల్లో వాళ్ళు వేసి కాళ్ళు కదలకుండా బొండ వేసి బిగించాడు చెరసాల నాయుడు. కాళ్ళు కదలకుండా లోపల కూర్చున్నారు. కూర్చొని వాళ్ళు ముందు ప్రార్థన చేసి, అసలు ఆ సంఖ్యలు తెగకముందే, ఆ చెరసాలను కదలకముందే వాళ్ళు స్తుతిస్తున్నారు దేవుణ్ణి. అంటే ప్రార్థన చేయటమే కాదు, స్తుతించటం. ప్రార్థన ఏం చేసి ఉంటారు తెలుసా? నాకు తెలిసి, ప్రభువా ఈ బంధకాల్లోంచి మమ్మల్ని విడిపించు తండ్రి అని ఉండరు. నాకు తెలిసి ఏమని ఉంటారు తెలుసా? తండ్రి, అసలు ఏ కారణం చేత మమ్మల్ని ఇక్కడికి తెచ్చావు? ఈ చెరసాల్లో మమ్మల్ని పడేశావంటే ఇక్కడ ఎవరి రక్షణ ఉంది? ఎందు నిమిత్తం ఇక్కడికి మమ్మల్ని తెచ్చావో ఆ నీ సంకల్పము నెరవేర్చుకో దేవా, నెరవేర్చుకో. నీ సంకల్పం ఏముందో నెరవేర్చుకో. ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తెచ్చావో నెరవేర్చు. ఈ చెరసాలలో, ఈ బంధకాల్లో మమ్మల్ని పడేశావు, ఇక్కడ ఎవరి రక్షణ ఉందో, ఎవరికి మేలుందో, ఎవరికి విడుదలుందో, ఎవరి ఆత్మకు రక్షణ ఉందో ఆ కార్యాన్ని నెరవేర్చు. మమ్మల్ని ఒట్టిగా నువ్వు ఆడికి తీసుకెళ్ళవు. ఆఖరికి జైల్లో వేసినా కూడా ఏదో పనితోనే మమ్మల్ని అక్కడ వేస్తావు. మమ్మల్ని అనవసరంగా మాత్రం నువ్వు ఆడికి దేవు. ఇక్కడ తెచ్చి పడేసావంటే ఇక్కడ నువ్వు ఏం కార్యం చేయాలనుకున్నావు అది చేసుకో అని వాళ్ళు దేవునికి చెప్పారు. కాబట్టే చెరసాల నాయకుడు, ఆయన కుటుంబం రక్షించబడ్డారు. ఖచ్చితంగా అదే చేశారు వాళ్ళు. అయితే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా బయట పడకమునిపే సాంగ్స్ పాడారంట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఇలా రాస్తుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా ఆగునాన్న. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన, రైట్, శ్రమ నుంచి విడుదల పొందినట్లు, అక్కడ దేవుడు రక్షణ కార్యం ఏం జరిగించబోతున్నాడు అది నెరవేరినట్లు వాళ్ళు ప్రార్థన చేశారు. ఓకే, ఫస్ట్ ఏం చేశారు? అక్కడ ప్రార్థన చేశారు. రెండోది ఏం చేశారు? కీర్తనలు పాడుచుండిరి. వాళ్ళ సంఖ్యలు ఇంకా తెగలేదు, బంధకాల్లోంచి ఇంకా వాళ్ళు బయట పడలేదు. కానీ ఆ బంధకాల్లోనే ఉండి వాళ్ళు ఏం చేశారో తెలుసా? సహజంగా అప్పులు తీరినాక మనం కృతజ్ఞత కూటం పెడతాం. లోన్ వచ్చి అప్పులు తీరినాక
లోన్ వచ్చి అప్పులు తీరినాక, లేకపోతే ఏదన్నా సాయం దొరికి అప్పులు తీరినాక ఇక్కడికి ఫోన్ చేస్తారు, అన్నయ్య దేవుడు కార్యం చేశాడు అన్నయ్య, దేవుడు మిరప చేను బాగా పండింది అన్నయ్య, పొలం బాగా పండింది అన్నయ్య, అప్పులన్నీ పోయినాయి అన్నయ్య, కూటం పెట్టుకుందాం అనుకుంటున్నాం అన్నయ్య, ఎప్పుడు వస్తారు అన్నయ్య, డేట్ ఎప్పుడు ఇస్తారు అన్నయ్య అని అప్పులు తీరినా కృతజ్ఞత కూటం పెడతాం. తట్టడి అప్పుల్లోనే ఉండి స్తోత్రాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కానీ అలా ఉన్నప్పుడే చెప్పమన్నాడు. అప్పులు తీరినప్పుడు సంతోషించడం కాదు, దేవుడు తప్పక వాటిని తొలగించునని నమ్మి సంతోషంగా ఉండమన్నాడు. అపజయాల్లో ఉన్నప్పుడు దుఃఖంగా ఉండి విజయం వచ్చినప్పుడు సంతోషించడం కాదు, అపజయములో ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా కీర్తనలో పాడమన్నాడు. ఎందుకు? తప్పక నీకు జయం వచ్చును, దానికి కావలసిన విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించమని ముందే చెప్తున్నాడు. అందుకే మేము అదే పని చేసాం బ్రదరు, మేము అదే పని చేసాం. తల నిండా అప్పులే. అయితే అందరం కలిసి చాకిరీ చేసేవాళ్ళం. సాయంత్రానికి అందరం కూర్చొని స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని నేను. ఏంటిది? స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని, దాని మీద దరువు వేసేవాడిని. ఇక అందరం కలిసి పాటలు పాడేవాళ్ళం, ఫ్యామిలీ మొత్తం కూర్చొని. ఏది అప్పులు తీర్చిన తర్వాత కాదు, అప్పుల్లో ఫుల్గా మునిగున్నప్పుడే. రోజు పాటలే మా ఇంట్లో పండగే. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రం. సందడే సందడి. ఏడన్నా అన్నీ తీరిపోయి బాధలన్నీ పోయి అంత హ్యాపీగా ఉంటే ఇంట్లో ఆ సందడి. మాకు అలాంటిది ఏం లేదు, అన్ని బాధలు ఉన్నా మరి వాక్యంలో చెప్పాడు కదా, నేనున్నానని నమ్మితే, నేను వాటిని తొలగిస్తానని విశ్వసిస్తే సంతోషంగా ఉండమన్నాడు. కాబట్టి ఫ్యామిలీకి చెప్పా, ఎందుకు ఏడు మొగాలు వేసుకుని ఉండేది? ఉన్నాడుగా రాజాదిరాజు, తీసేస్తాడు. నమ్మితే నాతో పాటు కలిసి స్తోత్రం చెప్పండి, నమ్మితే నాతో పాటు కలిసి ఆరాధించండి, ఆనందించండి అంటే అందరూ దిగుళ్ళు తీసేశారు. ఇక వాటి గురించి భయపడటం మానేశారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఈ సామాన్లు బయట వేస్తారేమో, ఈ ఇల్లు బిగి పందిరేస్తారేమో అంటే ఆయన సెలవు లేకుండా ఎవడేం చేయగలడు? ఒకవేళ ఆయన సెలవై ఆ అవమానానికి మనల్ని అప్పగించాలంటే అప్పగించనీయమా? నానా అప్పగించనీయండి, ఏమైందంటే అంతకు మించిన ఘనత మనకిస్తాడు. ఒకవేళ అవమానానికి అప్పగిస్తే అప్పగించని, దానికి రెట్టింపు ఘనత తప్పకుండా దేవుడు తిరిగి దయచేసే శక్తివంతుడు ఆయన. ఆయన సెలవు లేకుండా మనల్ని అవమానపరిచేవాడు ఎవడు? పర్వాలేదు, ఎంత అవమానం ఎదురైద్దో రెట్టింపు ఘనత కూడా ఎదురైద్ది, ఏం పర్వాలా. అంటే ఇక టెన్షన్ ఎందుకు ఉంటుంది? ఇక వాళ్ళకి నమ్మారు, నా మాట చెప్పినట్టు నమ్మి ఇక రోజు అంతే. శ్రీమంతుడా యేసయ్యా అని నేను పాట ఎత్తుకుంటే చాలు, వాళ్ళు కూడా కలిసి ఇక వాళ్ళు కూడా అన్ని పక్కన పెట్టొచ్చి కూర్చొని, ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా, శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ. నేను పాట ఎత్తుకోవడం, వాళ్ళు కూడా కలిసి పాడటం, అసలు హ్యాపీ. చెరసాలలో ఉండగానే, దెబ్బలతో ఒళ్ళు పచ్చడై ఉండగానే, కాళ్ళకు బొండ వేసి బిగించబడి ఉండగానే వాళ్ళు స్తుతించడం మొదలుపెట్టారు. దేవుడు ఏం చెప్పాడు? సంతోషంగా ఉంటే కీర్తన పాడమన్నాడు. వాళ్ళు సంతోషంగా ఉన్నారా? చాలా దెబ్బలు కొట్టి అని రాస్తుంది అక్కడ. ఒళ్ళు పచ్చడై ఉంది, కాళ్ళు కదలకుండా బొండ బిగించారు, లాక్ చేశారు. వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉన్నారా? అంత బాధలో ఉండి వాళ్ళు ఏమంటున్నారు? దేవా ఎందుకు రప్పించావు మమ్మల్ని ఇక్కడికి? ఏంటి నీ సంకల్పం? సరే, ఎందుకు రప్పించావో అది నెరవేర్చుకో అని దేవునికి ప్రార్థనలు చేసి
ఇక స్తుతించడం మొదలుపెట్టారు. మరి వాళ్ళ స్తుతి వాళ్ళని సిగ్గుపరిచిందా? ఆ కండిషన్లో ఉండి కూడా ఒళ్ళంతా పచ్చడై కూడా వాళ్ళు చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయ పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయ పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. వాళ్ళు పాడుతూనే ఉన్నారు, స్తుతిస్తూనే ఉన్నారు. ఇంతలో పెద్ద భూకంపం వచ్చింది. తమ్ముడు, కార్యాలు జరిగినాక కోటాలు పెట్టడం కాదు, జరక్క ముందే స్తుతించడం గొప్ప విశ్వాసం. పని అయినాక స్తోత్రాలు చెప్పటం, పాటలు పాడటం, ఆరాధించటం, దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఇకిలిచ్చుంటా తిరగటం. పని అయినాక ఇకిలిచ్చడం కాదు, కాక మునిపే నువ్వు సంతోషంగా తిరగాలి, కళకళలాడతా తిరగాలి. పని జరగకపోయినా అయిపోయినట్లే నువ్వు సంతోషంగా దేవుని మయంపరుస్తూ తిరగాలి. అది దేవుడు కోరుకుంది. 2 జరిగినాయి అక్కడ. నంబర్ 1, వాళ్ళ సంఖ్యలు తెగిపోయినాయి, అందరి బంధకములు ఊడినాయి. ఒక మాటలో చెప్పాలంటే అది చూడండి, వాళ్ళు హ్యాపీగా అదిగో నవ్వుకుంటా అదిగో స్టార్ట్ అయింది. వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు, సంఖ్యలు తెగినాయి, అవన్నీ ఊడిపోయినాయి. అందరి బంధకములు. చెరసాల నాయకుడు చూశాడు, అయ్యో ఇంకా నేను బతకడం వేస్ట్, పొడుచుకోపోయాడు. సహోదరుడా, సహోదరుడా, నీకు నీవు హాని చేసుకోనవద్దు, ఇక్కడ ఎవ్వరూ పారిపోలేదు, అందరం ఉన్నాం, ఇక్కడ అందరం ఉన్నాం. ఎందుకట్లా ప్రాణం తీసుకోపోతున్నావు ఏంటి అంటే, అప్పుడు దీపం తెప్పించి లోపల చూస్తే ఖైదీలు అందరూ ఉంటారు, పౌలు శీలలు కూడా ఉంటారు. వెంటనే అతను అంటాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను అంటాడు. అతడు ఆ ప్రశ్న వేయగానే అప్పుడు అర్థమైంది వాళ్ళకి, దేవా ఇతని రక్షణ కోసం, ఇతని ఇంటివారి రక్షణ కోసం తెచ్చావా? రైట్, నీ కార్యమే జరగాలి, మేము ఎక్కడ అడుగు పెట్టినా నీ కార్యమే జరగాలి, నీకు మహిమే రావాలి, ఆత్మల రక్షణ కార్యమే జరగాలి, జీవితాల్లో వెలిగే రావాలి. నీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం. అయ్యా, రక్షణ పొందడానికి ఏం చేయాలని అడుగుతున్నావా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. దేవుని మాటలు చెప్పారు. తర్వాత అతను వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి కట్లు కట్టి ఇంటి వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళ చేత వాక్యం చెప్పించి అయిపోయిన తర్వాత ఒక్కసారి చూడండి, రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. అతని ఫ్యామిలీ ఎంత పెద్దదో మనకు తెలియదు, మొత్తం టోటల్గా రక్షింపబడ్డారు. ప్రార్థన చేశారు. జవాబు రాకముందే సంతోషంతో దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కీర్తించటం మొదలుపెట్టారు. మనకి వాళ్ళకున్న తేడా ఏంటంటే, కార్యం జరిగినాక చూద్దాంలే అనుకుంటాం మనం, జరగకముందే స్తుతికోటం పెట్టే మైండ్ వాళ్ళదే. దేవునికి స్తోత్రం. 4 సంగతులు మీకు వివరించాను. అసలు సంగతి ఇంకోటి ఉంది, అది దేవుని చిత్తం అయితే రేపు ఆల్ నైట్లో చూసుకుందాం, లేదు దేవుడు ఇంకొక అంశం మాట్లాడితే మాట్లాడతాను. మెట్టుకు మాత్రం ఈ 4 విషయాలు దృష్టిలో పెట్టుకొని మనము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ భక్తి మాన్యతలు కలిగి జీవించున్నట్లు విజ్ఞాపన, యాచన, ప్రార్థన, కృతజ్ఞతాస్థుతులు
ప్రతిదినం చెల్లించుట యందు ఎడతెగక ఉండండి, జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇక రాబోతున్న సంవత్సరాలన్నీ కూడా రకరకాల మార్పులు మీరు చూడబోతున్నారు. రకరకాల పరిస్థితులు మీరు చూడబోతున్నారు. చూస్తారు, మీకు అర్థమైద్ది. ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ ఆయన రాకడ దినములు దగ్గర పడతా ఉంటాయి. భూమి మీద మునుపెన్నడూ చూడని విపరీతమైన మార్పులను ఇక మున్ముందు రోజుల్లో మనం చూడబోతున్నాం. మొత్తం బైబిల్ చెప్పిన ప్రకారం నెరవేరిద్ది. మొత్తం లేఖనం ఎలాగూ చెప్పినో అచ్చుగుదినట్టు అక్షరమైన పొల్లైనా తప్పిపోకుండా నెరవేరిద్ది. ఓకేనా? కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటండి? దేవుడు చేసిన కార్యాలను బట్టి వాటిని జ్ఞాపకం తెచ్చుకొని కృతజ్ఞతతో స్తుతించటం, చెయ్యబోతున్న వాటిని బట్టి కూడా అయినాకనా లేకపోతే ముందేనా? ఎట్లా ఏడుపు కొట్టు మొహం వేసుకోనా లేకపోతే సంతోషంగానా? ఎంతమందికి విశ్వాసం ఉంది? అది ఏ సమస్య అయినా కానీ, ఏ బాధ అయినా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ, దేవా దాన్ని తీర్చినందుకు నీకు స్తోత్రం, నేను దాని గురించి టెన్షన్ పడను తండ్రి, నీకు అప్పచెప్పాను, నువ్వు చూసుకుంటావు, నీ సంకల్పం ఏదో నెరవేర్చుకో తండ్రి, నీకు స్తోత్రం అని దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించటం చాలా అవసరం.